ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. ఈ రోజు మీకు ఫౌండేషన్ కోర్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 8th 9th ఫౌండేషన్ కోర్స్కి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రాసింది చూడండి అమ్మా. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ ఏ ఈజ్ ట్వైస్ ఆఫ్ బి. 5 years ago the condition age of b is small b. Find the present age of a. ఇది మీకు సైన్స్ స్కూల్ కానీ లేదా మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ కానీ ఏదైనా మీకు ఇలా ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనకి కండిషన్ ఏంటంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ ఆఫ్ ఏ ఇక్కడ రాస్తాం చూడండి. ఏజ్ ఆఫ్ ఏ ట్వైస్ ఆఫ్ బి అని అంటే బి ప్రెసెంట్ ఏజ్కి మీరు ట్వైస్ ఉంది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? బి ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటాం. ప్రెసెంట్ ఏజ్ బి ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా కండిషన్ బట్టి ట్వైస్ ఏజ్ ట్వైస్ ఆఫ్ బి కాబట్టి ఏజ్ ఆఫ్ ఏ ఎంత ఉంటుంది మనకి? 2x ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి 5 years ఉంటే ఏ ఏజ్ 10 years ఉంటుంది. దిస్ ఇస్ ద కండిషన్. సో ఎక్స్ బి అండ్ 2x ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఒక కండిషన్ పోతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చిన కండిషన్ మీకు? 5 years ago ఏజ్ ఆఫ్ బి ఎంత ఉంది మనకి? స్మాల్ బి ఉంది. అంటే 5 years ago అంటే ఇక్కడ రాసుకుందాం. 5 years ago ఇక్కడ రాస్తున్నాను 5 years ago. ఇప్పుడు బి ఏజ్ ఎంత? ఎక్స్ ఇయర్స్ ప్రెసెంట్ ఏజ్. 5 years ago అంటే ఎక్స్ మైనస్ 5 అంటే 5 years ago బి ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎక్స్ మైనస్ 5 ఉంటుంది. అది ఎంత ఇచ్చేది ఆల్రెడీ మనకి? బి ఇచ్చేది. స్మాల్ బి ఇచ్చేసేది. బి ఎంత మనకు అనవసరం. వాట్ ఈస్ ద బి వాల్యూ? వీ డోంట్ వాంట్ టు నో దట్. ఇట్ ఈస్ గివెన్. సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ యూ ఫైండ్ అవుట్ నౌ. ఎక్స్ ఈక్వల్ హౌ మచ్? బి ప్లస్ 5. అంటే whatever the value of b, we don't want to know that. X equal to how much? B plus 5. What is the x? B's percentage. So B's percentage we got it already. B percentage B plus 5. So what is the condition? The first condition, A is twice of B. So what is the A is? You place it. You will get it the age of A. Age of A equal to 2 of B plus 5. How much? 2B plus 10. So this is the age present age. So ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఈ ఒలింపియాడ్ కానీ లేదంటే ఫౌండేషన్ కోర్సులో కానీ సైనిక్ స్కూల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు మంచి లాజిక్ అండ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే ఈ పైన అడ్రస్ ఇచ్చారు, మీరు ఆ ఫోన్ నెంబర్ చేస్తే మీరు జాయిన్ అవ్వండి.